రోజుకో మిషనరీ జీవిత చరిత్రలో భాగంగా నేను మీకు ఒక మిషనరీ జీవిత చరిత్రను పరిచయం చేయాలనుకుంటున్నాను. విలియం గూడెల్ అనే మిషనరీ గారి యొక్క జీవిత చరిత్రను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. సిలువ మార్గం, శ్రమల మార్గం. దీన్ని ఒక మిషనరీ జీవితం మరింత స్పష్టంగా మనకు కనపరుస్తుంది. యుద్ధకాలంలో ప్రాణాలను దక్కించుకోవడానికి పారిపోవడం, తెగుళ్ళు, విపత్తుల మధ్య నివసించడం, ఎదురయ్యే వ్యతిరేకతను అలాగే హింసలను దీర్ఘశాంతంతో సహించడం, అనారోగ్యం, ప్రియమైన వారిని కోల్పోవడం, నిరంతరాయంగా ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మారడం, 40 సంవత్సరాల తనది కాని పరదేశంలో ఏనాడు కూడా వెనుకంచి వేయలేదు. నేను మీకు సొంతం, మీ వాడను నేను, మీకు చిత్తమైన స్థలానికి నన్ను పంపు, క్రైస్తవ ధైర్యం అనే కవచాన్ని నాకు ధరింపచేయి, మీ రక్షణను గూర్చి ప్రకటించడానికి మిక్కిలి సంతోషంగా నేను బూదిగంతాల వరకు వెళ్తాను. నా సేవ మీకు అవసరం లేదు, అయితే మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు దయచేయమని వేడుకుంటున్నాను అనే మాటలు శ్రమల మధ్య కూడా ప్రభువును సేవించాలనే తన సమర్పణ నుండి ఎన్నడూ తొణకనే విలియం గూడెల్ యొక్క ప్రార్థనలు. అయితే అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్ యొక్క మిషనరీ అయిన గూడెల్ గారు 1823 సంవత్సరంలో జనవరి మాసంలో తన భార్య అబిగెయిల్ అలాగే ఇతర మిషనరీలతో కలిసి ఒక దీవికి చేరుకున్నారు. ఆ దీవి పేరు మాల్టా అనే దీవికి వీరు చేరుకున్నారు. అక్కడ వారు కొన్ని నెలల పాటు తూర్పు ప్రజల భాషలను అధ్యయనం చేస్తూ గడిపారు. తర్వాత నవంబర్ మాసం నాటికి వారు బీరూట్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివసిస్తున్నటువంటి అరబ్బులు, టర్కులు, యూదులు, గ్రీకులు, మెరోనైట్లు, ఫ్రాంకులు మొదలైనటువంటి వారి మధ్యలో సేవ చేశారు. కాబట్టి వివిధ భాషలను అభ్యసించడం వారి దినచరిగా మారిపోయింది. క్యాథలిక్ చర్చ్ నుండి నిరంతరమైన వ్యతిరేకత, యుద్ధాలు, తెగుళ్ళ మధ్య వారు 1828 సంవత్సరం వరకు కూడా అక్కడ సేవ చేయడం జరిగింది. తత్ఫలితంగా సిరియాలో మిషనరీ కార్యకలాపాలకి బీరూట్ అనేది ఒక ప్రధాన కార్యాలయంగా మారిపోయింది. ఇలా మాల్టాకు తిరిగి వచ్చిన తర్వాత 1830 సంవత్సరం నాటికి గూడెల్ గారు కొత్త నిబంధనను ఆర్మనో టర్కిష్ అనే భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. తర్వాత 1831 సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్కి వెళ్ళి అక్కడ ఒక మిషన్ ప్రారంభించడానికి ఆయన నియమించబడ్డాడు. ఆ తర్వాత విపత్తులు, తెగుళ్ళు, యుద్ధాలు, గ్రీకులు అలాగే క్యాథలికుల నుండి వ్యతిరేకత, హింస ఇవన్నీ కూడా వారి వెంటే వచ్చాయి. ఒకసారి జరిగిన అగ్ని ప్రమాదంలో వారు కలిగినదంతా కోల్పోయారు. 1841 సంవత్సరంలో ఆయన కుమారుడు టైఫాయిడ్తో మరణించాడు. అదే సంవత్సరం గూడెల్ గారు మొత్తం బైబిల్ని ఆర్మనో టర్కిష్ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది పూర్తి చేసేశారు. తర్వాత దాన్ని సవరించడంలో 20 ఏళ్లకు పైగా శ్రమించి 1863 సంవత్సరంలో సంపూర్తి చేశారు. ఆయన అక్కడ సేవ చేసినటువంటి కాలంలోనే ప్రొటెస్టెంట్ సంస్కరణ ఉద్యమాన్ని టర్కీ రుచి చూసింది. అనేక పాఠశాలను స్థాపించడంలో కూడా గూడెల్ గారు ముఖ్య పాత్ర వహించారు. టర్కీ యొక్క సామ్రాజ్యంలో 1823 నుండి 51 వరకు, తిరిగి 53 నుండి 1853 నుండి 65 వరకు 40 సంవత్సరాల పాటు ఫలవంతమైనటువంటి పరిచర్యను చేసిన తర్వాత 1865 సంవత్సరంలో అమెరికాకు తిరిగి వెళ్ళినటువంటి విలియం గూడెల్ గారు తన తుది శ్వాస వరకు దేవుని సేవలో సాగిపోయారు. ప్రియమైన వారలారా, సర్వశక్తిమంతుడైన దేవునికి సేవ చేసే భాగ్యాన్ని మీరు కోరుకుంటున్నారా? అయితే ఈ మిషనరీ జీవిత చరిత్ర మీకోసమే.